Good morning, children. Today's our subject is GK. Are you ready for your GK online class? Okay. Today's our topic is nature. Nature అంటే ఏంటన్నా ప్రకృతి. Nature is a beautiful creation of God. It is a precious gift to all of us living on earth. నేచర్ అంటే ప్రకృతి. దేవుడు ఇచ్చిన గొప్ప వరం మనకు. నేచర్. Nature provides us with resources like air, water, and sunlight. Animals, birds, plants, etc. are also part of the beautiful nature. Children, మనం నేచర్లో ఏం చూస్తాం? ఎయిర్, గాలి, నీరు, వెలుతురు, జంతువులు, పక్షులు, మొక్కలు ఇవన్నీ మనము నేచర్లో చూస్తాం. అవునా? ఎయిర్, వాటర్ అండ్ సన్లైట్, యానిమల్స్, బర్డ్స్, ప్లాంట్స్ ఎక్సెట్రా ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద బ్యూటిఫుల్ నేచర్. ఇవన్నీ నేచర్లో మనం చూస్తాం. చిల్డ్రన్, హ్యావ్ యూ ఎవర్ లుక్డ్ అప్ ద స్కై అండ్ వండర్డ్ అబౌట్ ద ట్వింక్లింగ్ స్టార్స్, షైనింగ్ మూన్ అండ్ ద బ్రైట్ హాట్ సన్? ఎస్, అఫ్ కోర్స్. చిల్డ్రన్, మీరు ఎప్పుడైనా స్కైలో ఏముంటాయో చూసారా నాన్న? స్కై అంటే ఏంటి? ఆకాశం. ఆకాశంలో ఏం చూస్తాం మనము? మెరిసే నక్షత్రాలని, చంద్రుణ్ణి, సూర్యుడిని, అవునా? సన్, మూన్ ఇవన్నీ చూస్తాం కదా. ఎస్. లెట్ us see what is the sky had. Sky had sun, moon and stars. Sun gives us heat and light. We can see the sun during the daytime. The sun rises in the east and sets in the west. Sun gives us heat and light. హీట్ అండ్ లైట్ అంటే ఏంటన్నా? సన్ ఏమిస్తుంది మనకి? హీట్ అంటే వేడిని, ఇంకా లైట్ వెలుతురుని ఇస్తుంది. అవునా? వీ కెన్ సీ ద సన్ డ్యూరింగ్ ద డే టైమ్. మన సన్ ఎప్పుడు చూస్తాము? డే టైంలో, అంటే మార్నింగ్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద వెస్ట్. సన్ ఈస్ట్న రైజ్ అవుతుంది, వెస్ట్న సెట్ అవుతుంది అనమాట, అస్తమిస్తుంది. తూర్పున ఉదయిస్తుంది, వెస్ట్న పడమరన అస్తమిస్తుంది. ఓకే. మూన్. Have you ever seen a moon, children? We can see the moon during the night. నాన్న, మనము మూన్ అంటే ఏంటి? చంద్రుడు. చంద్రుడు ఎప్పుడు చూస్తాం మనము? నైట్ కదా? అవును. ఎస్, వీ కెన్ సీ ద మూన్ ఎట్ నైట్. నైట్లో మనము చంద్రుడిని చూస్తాము. ఎస్. స్టార్స్. వీ కెన్ సీ ద స్టార్స్ డ్యూరింగ్ ద నైట్ టైమ్. ద స్టార్స్ సీన్స్ వెరీ స్మాల్ బట్ దే ఆర్ వెరీ బిగ్. You know why this seem to be very small? Because they are so far from us. There are millions and millions of stars in the sky. We cannot count them. Children, మనం స్టార్స్ స్కైలో నైట్ మెరుస్తూ చూస్తాం. అవునా? మనకి ఇక్కడ నుంచి చూస్తే చిన్న చిన్నగా కనపడతాయి స్టార్స్, కానీ చాలా పెద్దగా ఉంటాయి. ఎందుకంటే మనం చాలా దూరం ఉన్నాం కదా, అందుకనే మనకి స్కైలో స్టార్స్ చిన్న చిన్నగా కనపడతాయి. ఓకే. రెయిన్బో. A rainbow has 7 colors. Children, do you all know when do we see the rainbow? We can see the rainbow when its sun shines after the rain. Children, మనం రెయిన్బోని ఎప్పుడు చూస్తాము? పెద్ద వర్షం వచ్చి తగ్గిపోయిన తర్వాత మనం స్కైలో అప్పుడప్పుడు రెయిన్బోని చూస్తాం. అవునా? ఎస్. చిల్డ్రన్, టేక్ యువర్ కాన్వర్జేషన్ బుక్. నౌ టర్న్ ద పేజ్. See here. This is your conversation book. Now turn the page. See here, children. In the previous class, we learned 1 to 7 lessons. Isn't it? Yes. Okay. Now turn the page. Today we are going to learn lesson number 8. Page number 16. Lesson number 8, about nature. Lesson number 8, about nature. Question number 1. Where does the sun shine? The sun shines in the sky. Where does the sun shine? The sun shines in the sky. నాన్న, మనము సన్ ఎక్కడ చూస్తాము? స్కైలో కదా. సన్ ఎక్కడ మెరుస్తుంది? స్కైలో. ఎస్, ద సన్ షైన్స్ ఇన్ ద స్కై. సన్ ఎక్కడ మెరుస్తుంది? స్కైలో. ఆకాశంలో సూర్యుడు మెరుస్తాడు. The sun shines in the sky. Next, question number 2. What is the color of the sky? The color of the sky is blue.
నాన్న స్కై ఏ కలర్లో ఉంటుంది? బ్లూ కలర్లో. ఎస్, ఏ కలర్లో ఉంటుంది? స్కై బ్లూ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. వేర్ డస్ ద సన్ రైజ్? ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడు? ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అవునా? ఎస్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. క్వశ్చన్ నెంబర్ 4. వేర్ డస్ ద సన్ సెట్? ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. సూర్యుడు ఎటువైపు అస్తమిస్తాడు? ఎస్, ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. సూర్యుడు పడమరన అస్తమిస్తాడు. క్వశ్చన్ నెంబర్ 5. క్యాన్ యూ సీ ద సన్ ఆన్ ఏ క్లౌడీ డే? నో, ఐ కెనాట్ సీ ద సన్ ఆన్ ఏ క్లౌడీ డే. నాన్న, మబ్బు పట్టినప్పుడు మనము సన్ని చూడగలుగుతామా? ఆకాశంలో స్కైలో చూడగలుగుతామా? నో. మబ్బు పట్టినప్పుడు మనం వర్షం వచ్చే ముందు మబ్బు పడుతుంది కదా, ఆ మబ్బు పట్టినప్పుడు మనం సన్ని చూస్తామా స్కైలో? నో. నో, ఐ కెనాట్ సీ ద సన్ ఆన్ ఏ క్లౌడీ డే. మబ్బు పట్టినప్పుడు మనం సన్ని చూడలేము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. వాట్ డూ క్లౌడ్స్ డూ? ద క్లౌడ్స్ బ్రింగ్ రెయిన్. వాట్ డూ క్లౌడ్స్ డూ? ద క్లౌడ్స్ బ్రింగ్ రెయిన్. చూడన్నా, మేఘాలు ఏం తీసుకొస్తాయి మనీ? వాట్ డూ క్లౌడ్స్ డూ? మేఘాలు ఏం తీసుకొస్తాయి? మేఘాలు వర్షాన్ని తీసుకొస్తాయి. అవునా? క్లౌడ్స్ మనకి రెయిన్ని తీసుకొస్తాయి, వర్షాన్ని తీసుకొస్తాయి. క్లౌడ్స్ మనకి రెయిన్ని తీసుకొస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. వాట్ డూ యూ సీ ఇన్ ద స్కై ఆఫ్టర్ ద రెయిన్? సమ్టైమ్స్ ఐ సీ ఏ రెయిన్బో ఆఫ్టర్ ద రెయిన్స్. What do you see in the sky after the rain? Sometimes I see a rainbow after the rains. నాన్న, వర్షం వచ్చి తగ్గిపోయినప్పుడు మీరు ఎప్పుడైనా స్కైలో చూసారా? మనకి వర్షం వచ్చి తగ్గిపోయినప్పుడు రెయిన్బో వస్తుంది. చూసారు ఎప్పుడైనా ఎవరైనా మీరు? ఎస్, అప్పుడప్పుడు వర్షం వచ్చి తగ్గిపోయినప్పుడు మనము రెయిన్బోని చూస్తాము స్కైలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. When does the moon shine? The moon shines at night. When does the moon shine? The moon shines at night. నానా, మూన్ అంటే చందమామ. మనం చందమామని ఎప్పుడు చూస్తాము? నైట్. అవునా? రాత్రిపూట చందమామని చూస్తాం కదా. వెన్ డస్ ద మూన్ షైన్? ఎప్పుడు మెరుస్తుంది చందమామ? నైట్. అవునా? ద మూన్ షైన్స్ ఎట్ నైట్. రాత్రిపూట మనం చందమామని చూస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. వెన్ డూ ద స్టార్స్ ట్వింకిల్? ద స్టార్స్ ట్వింకిల్ ఎట్ నైట్. When do the stars twinkle? The stars twinkle at night. చూడండి, ఇక్కడ స్టార్స్ ఎప్పుడు మెరుస్తాయి? నైట్ పూట కదా. నైట్ స్టార్స్ మెరుస్తాయా? మూను స్టార్స్ మనము స్కైలో నైట్ చూస్తామా? డే చూస్తామా? నైట్. ఎస్, నైట్ పూట స్టార్స్ మెరుస్తాయి. ఓకే చిల్డ్రన్, రిపీట్ వన్స్ అగైన్. క్వశ్చన్ నెంబర్ 1. వేర్ డస్ ద సన్ షైన్? ద సన్ షైన్స్ ఇన్ ద స్కై. Where does the sun shine? The sun shines in the sky. Where does the sun shine? The sun shines in the sky. Question number 2. What is the color of the sky? The color of the sky is blue. What is the color of the sky? The color of the sky is blue. What is the color of the sky? The color of the sky is blue. Question number 3. Where does the sun rise? The sun rises in the east. Where does the sun rise? The sun rises in the east. Where does the sun rise? The sun rises in the east. The sun rises in the east. Question number 4. Where does the sun set? The sun sets in the west. Where does the sun set? The sun sets in the west. Where does the sun set? The sun sets in the west. The sun sets in the west. Question number 5. Can you see the sun on a cloudy day? No, I cannot see the sun on a cloudy day. Can you see the sun on a cloudy day? No, I cannot see the sun on a cloudy day. No, I cannot see the sun on a cloudy day. Question number 6. What do clouds do? The clouds bring rain. What do clouds do? The clouds bring rain. What do clouds do? The clouds bring rain. Question number 7. What do you see in the sky after the rain?
Sometimes I see a rainbow after the rain. What do you see in the sky after the rain? Sometimes I see a rainbow after the rains. What do you see in the sky after the rain? Sometimes I see a rainbow after the rains. Sometimes I see a rainbow after the rains. Question number 8. When does the moon shine? The moon shines at night. When does the moon shine? The moon shines at night. When does the moon shine? The moon shines at night. The moon shines at night. Question number 9. When do the stars twinkle? The stars twinkle at night. When do the stars twinkle? The stars twinkle at night. When do the stars twinkle? The stars twinkle at night. The stars twinkle at night. Okay children? Dear parents, మీ పిల్లలతో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయించి వాళ్ళకి వచ్చిన తర్వాత వాయిస్ రికార్డ్ చేసి వాట్సాప్లో పెట్టండి.